హలో మై లిటిల్ సోల్జర్స్, దిస్ ఇస్ దీపికా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనమాట. టుడే ఇస్ మై బర్త్డే. సో నేను టెంపుల్కి వెళ్తున్నా. ఐ విల్ షో యూ హౌ టుడే ఈ రోజు ఎలా ఉంటుంది అని చెప్పి నేను చూపిస్తాను. నిషు హలో హాయ్. మా దర్శనం అయిపోయింది అనమాట. మేము టెంపుల్కి వచ్చినాం. హాయ్. సో ఆఫ్టర్ డేస్ నిశాంత్ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాడు అనమాట. కంప్లీట్ గా కాదు, బట్ ఫర్ స్టడీస్ పర్పస్ కాలేజ్ కోసం. సో మళ్ళీ మేము ఈ రోజు మీట్ అవుతున్నాం. ఆ రోజు తర్వాత మళ్ళీ యా దర్శనం అయిపోయింది. మేము వెళ్ళాలి ఇక బయటికి. సో యా గైస్, నా టెంపుల్ దర్శనం అయిపోయింది. నేను వచ్చా, డ్రెస్ చేంజ్ చేసుకున్నా అండ్ స్వీటీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అండ్ యా వి విల్ షో అవర్ గ్రాండ్ పేరెంట్స్. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకొని వస్తాం అనమాట. సో ఆఫ్టర్ దాట్ మేము లంచ్కి కూడా వెళ్తాం. నేను అది కూడా చూపిస్తాను. సో యా, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అండ్ అమ్మమ్మ వాళ్ళకి ఫుడ్ ఇచ్చేసినాం మేము. సో దిస్ ఇస్ మై తాతయ్య అండ్ మై అమ్మమ్మ. తాతయ్య హాయ్. హాయ్. అమ్మమ్మ హాయ్. 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 సో దీస్ ఆర్ క్యూట్ లిటిల్ కపుల్, మా క్యూట్ కపుల్ అనమాట. సో ఆల్మోస్ట్ ఎవ్రీ బర్త్డేకి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తా. కాకపోతే కొన్నిసార్లు ఇక్కడే ఉండడం అవుతుంది, కొన్నిసార్లు అమ్మమ్మ వాళ్ళు డిస్టెన్స్ లో ఉన్నప్పుడు అవుతుంది. బట్ మోస్ట్లీ అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా వచ్చి అమ్మమ్మ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తాం అనమాట. సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ గైస్ మై గ్రాండ్ పేరెంట్స్. సో మార్నింగ్ భద్రకాళి టెంపుల్ అయిపోయింది. ఇప్పుడే హబీబ్స్ మండికి వచ్చినాం లంచ్కి, మేము మా ఫ్రెండ్స్. అండ్ యా, మేము అన్వితాన్ని పిక్ చేసుకున్నాం అనమాట. పిక్ చేసుకోవడానికి వెళ్ళిన మాకు అక్కడ హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. మేము అన్వితకి 1 o'clock చెప్పి పెట్టినాం, అన్విత తొందరగా రా తొందరగా రా. అన్విత ఎంత లేట్ చేసిందంటే పాపం షీ ట్రైడ్ బట్ చాలా 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 లేట్ అయింది. సో ఫైనల్ మేము కేక్ తీసుకొని ఇక్కడికి వచ్చినాం. కేక్ కటింగ్ ఇప్పుడు అవుతుంది. సో అయితే ఏమైందంటే మేము మంచిగా ఇక్కడికి ఒక ప్లేస్కి వచ్చినాం. మేము ఫస్ట్ కొన్ని ప్లేసెస్ చూసినాం. ఒక ప్లేస్ అనుకున్నాం, ఆ ప్లేస్ ఏమైంది, క్లోజ్ ఉంది. ఆ ప్లేస్ క్లోజ్ ఉంది. సో మేము ఏం చేసినాం, ఇంకొక ప్లేస్కి వచ్చినాం. ఆ ప్లేస్ క్లోజ్ ఉందని నాకు కూడా తెలియదు. మేము తర్వాత చూసి డిస్కస్ చేసుకున్న తర్వాత ఆ ప్లేస్ క్లోజ్ ఉందని మాకు అందరూ అట్లా చూడకండి. అదే మీరు ఏదో ఇట్లా ఇట్లా చూస్తాం, చూడకపోయినా చూపు ఇట్లా కనిపిస్తున్నాయి నాకు. నా ఫ్రెండ్స్ అండ్ ద షై పీపుల్, చాలా చాలా షై పీపుల్ గైస్. సో యా, నేను మీకు ఈ ప్లేస్ చూపిస్తా. ఈ ప్లేస్ నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి హబీబ్స్. ఈ ప్లేస్ నేమ్ హబీబ్స్. అండ్ నేను ఇక్కడ మీకు హౌ ఇస్ ద ప్లేస్ అని చెప్పి చూపిస్తాను. మొత్తం చూపించలేను, బట్ జస్ట్ ఇక్కడ మాత్రమే చూపిస్తాను నేను మీకు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళాను, మార్నింగ్ నుంచి ఫుడ్ తినలే అసలు మేము. బికాజ్ మార్నింగ్ సరే ఫస్ట్ టెంపుల్కి వెళ్దామని టెంపుల్కి వెళ్ళాం గైస్. సో మాకేమైందంటే టెంపుల్ దగ్గర ఆల్మోస్ట్ మాకు 12 అయింది. అండ్ అన్వితకి నేను 12 తర్వాత అన్వితకి 1 o'clock వరకు కాల్ చేసి, అన్విత
కొంచెం రెడీ అయ్యారా, మార్నింగే కొంచెం రా అని చెప్పి చెప్తున్నాను అనమాట వాళ్ళకి. ఎందుకంటే ఎట్లా మేము ఈ టైం అంటే ఇట్లా లేట్ అవుతుంది అని చెప్పి. అండ్ ఐ రియలీ డోంట్ నో వాట్ హ్యాపెన్. అన్విత యాజ్ యూజువల్ లేట్ వచ్చింది. గైస్ దిస్ ఇస్ ద ప్లేస్, మేము తీసుకున్న ప్లేస్ ఇది అనమాట. హాయ్, హలో, విషెస్ హాయ్. గైస్ నా కేక్ క్యూట్ ఉంది కదా, బాగుంది. హౌస్ మై అవుట్ఫిట్, మై బర్త్డే అవుట్ఫిట్. నేను బర్త్డే ప్రిపరేషన్స్ వ్లాగ్ లో యాక్చువల్లీ ఇది ఇంక్లూడ్ చేయలేదు, బికాస్ బర్త్డే అంటే అవుట్ఫిట్ చెప్తే ఎట్లా స్పెషల్గా ఉండాలి కదా. అండ్ యా, నా వాయిస్ ఎందుకు ఇట్లుంది అంటే నా వాయిస్ కొంచెం కోల్డ్ వచ్చింది నాకు, అండ్ థ్రోట్ పెయిన్ కూడా ఉంది. సో బేర్ విత్ దట్ గైస్. పాపం నిశాంత్ని మార్నింగ్ నుంచి తిప్పుతున్నా, ఫుల్ తిప్పుతున్నా, కానీ వాడికి ఫుడ్ కూడా పెట్టలేదు నేను కొంచెం కూడా. పాపం మొత్తం నీసం అయిపోయాడు నిశాంత్. యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత లేట్ అవుతుంది అని. లేట్ అయ్యింది, కావాలని చేయలేదు. ఇప్పుడు వితౌట్ క్యాండిల్ కేక్ కట్ చేస్తున్నా నేను. ఒక్కరు కూడా క్యాండిల్ తీసుకురాలేదు, కేక్ కేక్ తీసుకొచ్చి. క్యాండిల్ స్పార్కిల్ కాదు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ పక్కా. దగ్గర ఉంది నువ్వు పెట్టకూడదు, నేను పెట్టు. చలో హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇది కూడా తినేసి ఫోటో తీసుకున్నామండి. వీళ్ళిద్దరు ఇక్కడ సిరీస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. హాయ్, ఎంత డిస్కస్ చేసుకుని ఇప్పుడు కేక్ కటింగ్ ఇంతసేపు అవుతుంది, ఇంతసేపు వాళ్ళు దాని గురించే డిస్కస్ చేసుకు, ఒకటే సిరీస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు వీళ్ళు కేక్. సో యా, ఇది ఒకటి వచ్చింది. మేము 3 types ఆఫ్ మండి ఆర్డర్ చేసినాం అనమాట. ఇప్పుడు 2 వచ్చినాయి, ఇంకొకటి రావాలి, సీట్ ఖాళీ ఉందన్నమాట. ఇవి ఆర్డర్ వచ్చినాయి కానీ నాకు ఎగ్జాక్ట్ గా నేమ్స్ తెలియదు. సో ఐ లాస్క్ నిశాంత్. రోస్టెడ్ చికెన్, ఇది తందూరి చికెన్, ఇంకొకటి ఫ్రై పీస్ మండి రావాలి కానీ అది టైం పడుతుంది. సో ప్రెసెంట్ ఇప్పుడు ఇది వచ్చింది, మేము తినాలి. ఆల్మోస్ట్ వీఆర్ రెడీ టు ఈట్ బికాస్ చాలా ఆకలి అవుతుంది మాకు. సో యా, ఇది మీకు టేస్ట్ చెప్దాం అనుకున్నా, బట్ నాకు అంత ప్రాపర్ టేస్ట్ తెలుస్తలేదు బికాస్ నాకు కోల్డ్ అయింది. బట్ క్రిస్పీగా మాత్రం ఉంది. ఇంకొక పీస్ కూడా నాకు కరెక్ట్ దొరకట్లేదు. ఓకే, ఇది అట్లీస్ట్ నాకు టేస్ట్ తెలుస్తుంది. ఇది కొంచెం కారం, మసాలా ఇది నాకు అస్సలు తెలియట్లేదు, ఇది కనీసం తెలుస్తుంది. కానీ ఇది బాగుంది. ఇది నాకు తెలియదు, లేదా ప్రజలు నాకు తెలియదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు నేను మళ్ళీ దీనికి రివ్యూ ఇస్తాను. సో నేను నాకు టేస్ట్ తెలియట్లేదు అంతా అని చెప్పేసి నేను వీళ్ళని అడిగిన ఈ రెండిట్లో ఏది బాగుందని. సో వీళ్ళు నాకు ఒక రివ్యూ ఇస్తున్నారు అనమాట. ఐ షో యూ. మేము 2 మండీలు రోస్టెడ్ తందూరి 2 టేస్ట్ చేసినాం. మాకు తందూరి నచ్చింది. ఇంకా ఫ్రై పీస్ ఇంకా కూడా రాలే, వచ్చిన తర్వాత అది కూడా రివ్యూ చేసి చెప్తాం. ఇంకొకటి వచ్చింది, ఇది ఫ్రై పీస్ మండి అనమాట. ఆల్రెడీ మా బంటి ఫోటో స్నాప్స్ చేయడంలో బిజీ ఉన్నాడు. అన్విత ప్రిపేర్ చేసిన గిఫ్ట్ అనమాట నాకు. నేను ఇందులో ఏముందో చదివి చెప్తా. ఓకే, సో యా, happy birthday Deepika, you are such an amazing friend, someone who is caring, understanding, listening, supportive, wishing you endless happiness, success, growth for your channel and beautiful moments in your life. Love you, birthday hugs. Wow.
క్యూట్ అండ్ క్రియేటివిటీ గైస్. ఇక్కడ నా బర్త్డే August 24th కదా, సో 24th అని ఇక్కడ దాన్ని మంచిగా హైలైట్ చేసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అండ్ ఇది స్టార్. అండ్ నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు, అన్విత క్రాస్ షిట్స్ చేస్తాను అనమాట, చాలా బాగా చేస్తుంది. ఐ ఆస్ ఫర్ వన్స్ బ్రో నా కోసం కూడా ఏదో ఒకటి చేసి అని చెప్పేసి, యా ఫైనలీ ఐ గాట్ సంథింగ్. ఇది ఒక స్టార్. అండ్ ఇది డ్రీమ్ క్యాప్స్. అండ్ ఇది కూడా లాలీపాప్స్ బొకే. అండ్ ఇది బ్యాండ్. సో దీస్ ఆర్ ద గిఫ్ట్స్ ఐ గాట్ టుడే ఫ్రమ్ మై లవ్ మేట్, క్లాస్మేట్. సో యా గైస్, దట్స్ ఇట్. ఆల్మోస్ట్ మాది అయిపోయింది. యస్, హాయ్. హాయ్. యా మేము ఇప్పుడు ఫుడ్ అయిపోయింది, వెళ్తున్నాం. వీఆర్ రిటర్నింగ్. కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, కొన్ని పిక్స్ వచ్చాయి. ఐ థింక్ ఐ పోస్ట్ ఇట్, సో డూ చెక్. సో యా గైస్, నేను గివ్ అవే ఇచ్చా కదా, గివ్ అవేకి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఇస్తాను కదా. సో ఇతను కరెక్ట్ ఆన్సర్ చెప్పిండు. అండ్ నేనేం అరుణ్, నేను ఇందులో చెప్పా కదా రూల్స్ సబ్స్క్రైబ్ చేయాలి అండ్ ఫాలో కావాలి అని చెప్పేసి. ఆన్సర్ కరెక్ట్ టెక్స్ట్ చేశారా లేదా కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. రైట్లో చెప్తాను. సో యా ఇది. సో గైస్ ఆన్సర్ ఇస్ 9. మొత్తం 9 ట్రై చేసాం మేము. సో అండ్ ఇప్పుడు ఇతనికి నేను సిల్వర్ కాయిన్ ఇస్తున్నా. అండ్ ఆల్సో ఇందులో నేను ఆల్రెడీ చెక్ చేసా ఫాలో అవుతున్నాడా లేదా అని చెప్పేసి. ఇన్స్టాలో ఆల్రెడీ ఫాలో అవుతున్నాడు. అండ్ యూట్యూబ్ అండ్ యా సబ్స్క్రైబ్ అయిపోయింది. సో సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టాలో ఫాలో రెండు కాబట్టి నేను ఇది అతనికి ఇచ్చా. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. హాయ్ చెప్పు. సో నువ్వు నా వీడియోస్ చూస్తావా? ఎలా ఉంటాయి? బాగుంటాయా? మరి నీ ఫ్రెండ్స్కి చెప్తావా? ఫాలో అవ్వమని చెప్తావా? ఓకే. సో హాయ్, మీరు కూడా ఇంకా నెక్స్ట్ గివ్ అవేస్ నేను పెడతా, మీరు కూడా తీయండి, ఇంకా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు వస్తుంది. నేను వీళ్ళకి ఆల్రెడీ టెక్స్ట్ చేసిన, వీళ్ళకి ఆన్సర్ చేశారు. సో నేను అడ్రస్ అడిగా, ఒక దగ్గర మీట్ అయితే మనం ఆల్మోస్ట్ వీళ్ళ ఫ్రెండ్స్ అంట. సో వాళ్ళ ఫాదర్, వీళ్ళ ఫ్రెండ్ ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి వచ్చింది ఇంకొకటి. సో ఐ విల్ షో. సెకండ్ వచ్చేసి ఇతను వదిన పేరు సో అతనే కార్తిక్. అతను ఇంకా ఇందాక అరుణ్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ అంట. సో వాళ్ళిద్దరు నా వ్లాగ్స్ చూస్తారంట. అండ్ ఈ వ్లాగ్లో ఆ క్వశ్చన్ పెట్టంగానే ఆన్సర్ చేశాను. నాకు విత్ ఇన్ 1 డేలో ఆన్సర్ వచ్చింది. సో యా, నా వ్లాగ్స్ ఎలా ఉంటాయి నీకు నచ్చుతాయా? చూస్తావా రెగ్యులర్గా? ఓకే. సో నేను ఫాలో అయినా లేదా అని మీకు చూపిస్తాను. ఒకసారి ఇన్స్టాగ్రామ్ సో యా, ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ నన్ను ఫాలో అవుతున్నాడు. అండ్ యూట్యూబ్ సో యా సబ్స్క్రైబ్. సో ఇప్పుడు నేను సిల్వర్ కార్డ్ ఇస్తాను. సో సో వీళ్ళిద్దరు కరెక్ట్ చెప్తారు. వీళ్ళిద్దరికి నేను ఇప్పుడు సిల్వర్ కార్డ్స్ ఇస్తాను. సో యా, వీళ్ళిద్దరికి నేను ఇచ్చాను. నేను ఇంట్లో 2 సిల్వర్ కార్డ్స్ చూపించా కదా, ఇంకొకటి ఉందన్నమాట. వాళ్ళు నాన్ లోకల్, ఇక్కడ లేదు. సో నేను వాళ్ళ కొరియర్ చేస్తా. యా, అందుకే నేను ఈ వీడియోలో మీకు చూపించలేకపోయినా. మిగతా 2 కరెక్ట్ ఆన్సర్స్ది నేను ఆల్రెడీ మీకు పెట్టేసా కదా. సో యా, ఫర్దర్లో మీకు వీడియోస్ వస్తాయి. సో వెయిట్ చూడండి. నేను ఇంటికి వచ్చిన మా మమ్మీ ఖచ్చితంగా షోర్ కేక్ కట్ చేయాలంది, బట్ ఇది మెల్ట్ అయిపోయింది మొత్తం. సో పర్లేదు, అయినా కూడా కట్ చేస్తా. Yep. Cake. Happy birthday. Thank you. So I hope you like this video. If you like this video, like, share and subscribe to my channel. Yeah, let's meet with another vlog. Bye.